హైదరాబాద్ నగరంలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో వన్య కిటికీ దగ్గర కూర్చొని ఉంది. ఆమె చేతిలో ఉన్న టీ కప్పు నుండి ఆవిరి మెల్లగా మాయమవుతుంది. కిటికీ బయట నగరం తన రంగురంగుల జీవితంతో మెరుస్తోంది. కానీ ఆమె హృదయంలో ఇప్పుడు మబ్బులు మాత్రమే. వన్య, ఈ మధ్య మీరు చాలా మారిపోయారు అన్నది తల్లి ఫోన్లో. అలాంటిదేమీ లేదమ్మా అని అన్నది వన్య. నిజానికి గత 6 నెలల్లో ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఫ్యాషన్ హౌస్లో డిజైనర్గా ఉన్న ఉద్యోగం పోయింది. 5 ఏళ్ల ప్రేమికుడు వదిలేసి వెళ్ళిపోయాడు. బ్యాంకులోని పొదుపులు వైద్య ఖర్చులకు అయిపోయాయి. ఆ రాత్రి వన్య తన పాత స్కెచ్ బుక్ తీసుకుంది. ప్రతి పేజీలో ఒక కళ, ఒక ఆశ, ఒక నవ్వు ఉండేది. ఇప్పుడు అవన్నీ ఎండిపోయిన ఆకుల్లా కనిపించాయి. ఒకరోజు లార్డ్ బజార్లో తిరుగుతుండగా ఒక అద్భుతమైన దృశ్యం ఆమె కళ్ళను ఆకర్షించింది. ఒక చిన్న దుకాణంలో 3 ఆడవాళ్లు కలిసి పనిచేస్తున్నారు. వారి చేతుల మధ్య నుండి జన్మించే రంగురంగుల వస్త్రాలు, వారి ముఖాల మీద తేలికపాటి నవ్వులు, ఇవన్నీ వన్య హృదయంలో ఒక కదలికను కలిగించాయి. అక్క, ఈ బ్లౌజ్ డిజైన్ మీద కొంచెం సలహాలు ఇవ్వగలరా అని ఒక యువతి ఆమెను అడిగింది. ఆ సందర్భంలోనే వన్యకు ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. తన చేతిలో ఉన్న టాలెంట్, తన భుజాల మీద ఉన్న బాధ్యత, ఇవి ఇంకా ఉన్నాయి. ఇంకా ఆశ ఉంది. మరుసటి రోజు నుండి వన్య పూర్తిగా మారిపోయింది. తన చివరి 10,000 రూపాయలతో ఫ్యాబ్రిక్ కొంది. ఇంటి బాల్కనీని చిన్న స్టూడియోగా మార్చింది. రాత్రులు మొద్దు బారే వరకు పనిచేసింది. మొదటి నెలలో ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. అని ఆమె నిరాశ చెందలేదు. తన డిజైన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఒకరోజు ఒక సినీ నటి ఆమె డిజైన్లను చూసి ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత చరిత్ర మారిపోయింది. ఇప్పుడు వన్య క్రియేషన్స్ హైదరాబాద్లోని ప్రసిద్ధ ఫ్యాషన్ లేబుల్స్లో ఒకటి. వన్య తన వద్ద పనిచేసే 15 మంది మహిళలతో కలిసి ఒక కుటుంబంలా మారింది. గత వారం జరిగిన ఫ్యాషన్ షోలో ఒక రిపోర్టర్ ఆమెని అడిగిన ప్రశ్న, ఈ విజయానికి రహస్యం ఏమిటి? వన్య నవ్వుతూ జవాబిచ్చింది, నేను కోల్పోయిందంతా నా కోసం కాదు, నేను సాధించిందంతా ఇతరుల కోసం. ఇదే నా విజయ రహస్యం. ఈ కథలోని సారాంశం సరళమైంది. ప్రతి పతనం ఒక ప్రారంభానికి అవకాశం. ప్రతి బాధ ఒక బలాన్ని కలిగిస్తుంది. ప్రతి వన్య ఒక విజయగాథను రాస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారు? మీ పునఃప్రారంభం ఎప్పుడు?